హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి చందమామ బిస్కెట్స్ అంటే బేకరీ స్టైల్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న పంచదార పొడి 1 కప్పు వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. తర్వాత 4 కప్పుల దాకా మైదా పిండి తీసుకున్నాను. టేస్ట్ తగ్గట్టు తీసుకోండి పంచదార. తర్వాత మొత్తం కలిసినాక మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నెయ్యితోనే ఉంటుందండి. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మొత్తం కలిసిపోయి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాలు. తర్వాత ఆ ముద్దని ఇలా సపరేట్ చేసుకొని చపాతీలాగా వేసుకోవాలి. చపాతీలాగా చేసుకున్న తర్వాత దాన్ని సమానంగా చేసుకొని ఒక గ్లాస్తో ఇలా చందమామ స్టైల్లో బిస్కెట్లు కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో స్టాండ్ వేసుకోవాలి. స్టాండ్ బదులు ఇసుక కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టాండ్ వేసుకున్నాను. స్టాండ్ వేడెక్కిన తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ బదులు ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఈ చందమామ బిస్కెట్లు క్రమంగా వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 20 నుంచి 25 నిమిషాల దాకా స్టవ్ మీద ఉంచేసి ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పి వేసుకోవాలి. అంతే అండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపించినట్టు బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, చందమామ బిస్కెట్లు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.